ప్రభునామన కూడొచ్చిన సహోదరులకును సహోదరులకును మన అందరికీ ప్రభువును తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి అందు స్వాధీనం ఉంచుకున్నాడు. తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఎవరు తండ్రి? తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాలాలంటే ఎండాకాలము, వానాకాలము, శీతాకాలం. సమయం అంటే అమ్మా టైం. సమయములు కాలాలు కూడా తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈరోజు. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, సమయములు తెలుసుకొనుట. ఈరోజు సమయం బాగుంది. ఉదయం 10:50 ముహూర్తం బాగుంది. సాయంత్రం 6 గంటలకు దుర్ముహూర్తం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు దుర్ముహూర్తం ఉంది. ఈరోజు అమావాస్య. ఈరోజు గడియ బాగోలేదు, రేపటి దినము బాగోలేదు, సమయములు బాగోలేదు, కాలం బాగోలేదు. వివాహం పెట్టుకోవడానికి ఏం చేస్తారు? జాతకాలు చూస్తారా లేదా? తర్వాత గృహ ప్రవేశానికి సమయాన్ని చూస్తారా లేదా? శకునములు, ముహూర్తములు, చెల్లంగితనము, సోదిగాండ్రతో సహవాసం చేయొద్దంటున్నాడు తండ్రి యెహోవా దేవుడు. ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? ముహూర్తములు చూసేటి వారిని, శకునాలు చెప్పేటి వారితోనూ, సోది చెప్పేటి వారు మీకు తెలుసా? సోది చెప్తారంట. ఏం చెప్తారు వారు? చనిపోయిన వ్యక్తి గురించి సోది చెప్తారు. ఆ ఆత్మ నాతో మాట్లాడిందని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారితో సహవాసమే చేయొద్దంటున్నాడు. సమయము, ఈరోజు అమావాస్య. ఈరోజు మీరు ఏ పని స్టార్ట్ చేయొద్దు. రేపటి దినం ఏంటి బ్రదర్ అంటే, రేపు కూడా మంచిది కాదు బ్రదర్, దుర్ముహూర్తం ఉంది, రేపంతా మంచిది కాదు. సమయం బాగోలేదు, శకునం బాగోలేదు, ముహూర్తం బాగోలేదు. సమయములు కాలములు తండ్రి యెహోవా దేవుని యందు ఉన్నాయి. ఆయన స్వాధీనమందు ఉన్నాయి. వాటిని తెలుసుకొనుట, ఆ సమయం మంచిదా కాదని తెలుసుకొనుట నీ పని కాదు అన్నాడా లేదా? వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆ దినమును గురించి అయినను, ఆ గడియ గురించి అయినను నాకు తెలియదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ గడియ గురించి? ఏ దినమును గురించి? ప్రభు యొక్క రాకడ దినమును గురించి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినమును గురించి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో పలానా సంవత్సరంలో పలానా సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ ఆయన వస్తాడు అన్నది పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే ఆయన తెలియపరచలేదు. ఆ సమయమును గుర్చైనను, ఆ దినమును గుర్చైనను నా తండ్రికే తెలుసు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ముహూర్తాలు చూసేటి వారితోనూ, శకునం చెప్పేటి వారితోనూ, సోది చెప్పేటి వారితో సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఇక్కడ హిజ్కియా కుమారుడు అయినటువంటి మనిషే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తండ్రి దేవునికి లోబడి చేసినటువంటి పనులన్నిటినీ ఈ మనిషి ఏం చేశాడంటే విగ్రహారాధన తట్టు తిరిగాడు. చెల్లంగితనం అంటే ఏంటిది? చెల్లంగితనం అంటే ఏంటిదమ్మా? చేతబడులు ఉన్నాయి ఈ రోజుల్లో. చేతబడులు అమ్మేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. సోది చెప్తే వినేవారు ఉన్నారా లేదా? ముహూర్తాలు చూస్తే ముహూర్తం నమ్మేటి వారు ఉన్నారా లేదా? శకునం బాగోలేదంటే బయలుదేరతాడు, ఒక్క తుమ్ము తుమ్ముతాడు. శకునం బాగోలేదు, ఆగండి, శకునం బాగోలేదంట. సమయం బాగోలేదు,
మన బయలుదేరి తుమ్మారు, ఆగండి కాసేపు కూర్చొని వెళ్దాం అని అన్నారు. ముహూర్తం చూసాము, జాతకాలు చూసాము, ఇద్దరు జాతకాలు కుదిరాయి, ఇద్దరికి వివాహం జరిగింది. మరి హార్ట్ అటాక్ తల ఎందుకు చనిపోయాడు? ఈ ముహూర్త బలం 100 సంవత్సరాలు బతుకుతారండి. ఏంటంటే 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో జీవిస్తారండి. జాతకాలు బాగా కలిసాయి. మరి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? 100 సంవత్సరాలు బతకలేదే ఏమ్మా? 100 సంవత్సరాలు బతికాడా? బతకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనము ఈ యొక్క చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. బెన్హినోము లోయ అందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగతనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఏం చేశాడు ఈ మనిషి? కోపం పుట్టించాడంట తండ్రి అని దేవునికి. ఎవరితో సహవాసం చేశాడు? ముహూర్తాలు చెప్పేటి వారితో సహవాసం చేశాడు, శకునాలు చూసేటి వారితో సహవాసం చేశాడు, చిల్లంగి తనకు శాతమాలు చేసేటి వారితో సహవాసం చేశాడు, సోలు చెప్పేటి వారితో సహవాసం చేశాడు. తర్వాత ఇంకేంటిది? కర్ణ పిశాచములతో మంత్రాలు చదివేటి వారితో సహవాసం చేశాడు. తండ్రి అయిన దేవునికి విరోధంగా చెడు నడిచేటి వారితో సహవాసం చేశాడు. అందువల్ల ఆ మనిషే మీదకి తండ్రి అయిన దేవుని యొక్క కోపం రగులుకుంది. దేవుని దృష్టికి ఆయన ఏం చేశాడు? కోపాన్ని పుట్టించాడు. శకునమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించెను. శకునమును వాడుక చేసుకుని, ఈ శకునం బాగోలేదు, ఈ సమయం బాగోలేదు, ఎటున్నారమ్మా? ఈ ముహూర్తం బాగోలేదు, దానిని వాడుక చేసుకొని బ్రతికేటి వారు ఉన్నారా లేదా? జ్యోతిష్యం చెప్పుకొని బ్రతికేటి వారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? జాతకాలు బాగోలేదు అని చెప్పుకొని బ్రతికేటి వారు ఉన్నారా లేదా? ఆ శకునములను ముహూర్తములను చూసి జాతకాలు చెప్పుకొని తమ్ముడు తాను దేవుని దృష్టికి చెడుతనమును చేయుటకై ఉన్నట్టు వారు ఏం చేసుకున్నారు? తమ్మును తాము అమ్ముకున్నారంట. ఆయనకు కోపం పుట్టించారు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును సిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. ఎవరు పుట్టించారు? ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవతా దూడ ప్రతిమను చేసుకొని ఆ దూడ చుట్టూ చప్పట్లు కొట్టుతూ గంతులు పెడుతూ దాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ గంతులు వేస్తున్నారు. అయితే ఇక్కడ తండ్రి యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకొని. శకునము అంటే గడియలు, సమయాలు. శకునం బాగోలేదు. చెల్లంగితనం అంటే శాతవాళ్ళు, మంత్రతంత్రములు, చెల్లంగితనం వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఏం చేశారు? ఆయనకు కోపం పుట్టించారు. క్రైస్తవులలో శుభగడియలు, శుభముహూర్తాలు చూసేటి వారు ఉన్నారా లేదా? క్రైస్తవులేంటి, అన్యులేంటి, ఇతర కులాలలోనైనా, ఇతర జాతులలోనైనా, ఇతర మతాలలోనైనా అన్ని జాతులలో ఉన్నారు. ఈ యొక్క శకునములను, ముహూర్త బలాలను నమ్మేటి వారు, శాతబడులు నమ్మేటివారు. శాతబడి ఒక మహానుభావుడు అన్నాడు, ఎండిన తాటాకులనే నిన్ను చేస్తానన్నాడు, చంపుతానన్నాడు. ఎండిన తాటాకులనే చేస్తాడు శాతబడి చేసి. శాతబడి ఉందా ఇప్పుడు? కంప్యూటర్ ఏ దినంలో బతుకుతున్నాం మనం? కంప్యూటర్ కాలంలో బతుకుతున్నాం మనం. చేతబడి ఉందండి? చేతబడి లేదు. సరే, శకునము ముహూర్తాలు ఉన్నాయా? చూస్తున్నారు. ముహూర్తాలు చూస్తున్నారా లేదా? ముహూర్తాలను చూస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఈ ముహూర్తాలు చూసిన వారు ఏం చేస్తున్నారు? దేవునికి
కోపాన్ని పుట్టిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? చూడండి, ఇటువంటి వారు దేవుని దృష్టికి అసత్య ధర్మమును ప్రకటన చేస్తున్నారు, అబద్ధములు ఆడుతున్నారు, హృదయమందు పుట్టినటువంటి వంచనను ప్రకటన చేస్తున్నారంట. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము, యెహోవా నాతో ఎట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. అబద్ధములు ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు లేదా? అప్పుడు ప్రవక్తలు వేరుగా ఉన్నారు. కొంతమంది దైవోపదేశం చేత గ్రంథాలను పుస్తకాలు రాసిన వారు ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞ చేత రాసినటువంటి వారు ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి ప్రకటన చేసినటువంటి ప్రవక్తలు అప్పుడు కూడా ఉన్నారంట. ధర్మశాస్త్రాన్ని అనుసరించే రోజుల్లో కూడా అబద్ధాలు ప్రకటించే వారు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఆ ప్రవక్తలు, సువార్థికులు అబద్ధాలు ప్రకటించే వారు చాలా ఎక్కువగా మరింది ఉన్నారు. ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు. ఆయన పంపాడా? అబద్ధాలు ప్రకటించే వారిని దేవుడు పంపాడా? నేను వారిని పంపలేదు అంటున్నాడు. నేను వారిని పంపలేదు. తర్వాత వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య ధర్మమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. మాయతంత్రాలు కనిపిస్తారు. వంచన అంటే మోసం చేయటం ప్రకటిస్తారు. ఏ విధంగా మోసం చేసి ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటిస్తే జనం వస్తారు, ఏ విధంగా నవ్విస్తే జనం వస్తారు. సువార్తను ప్రకటించే వ్యక్తి జోకులేయాలా? ఏం చెప్పారమ్మా మీటింగ్ అంటే, అయ్యా ఒక బ్రదర్ చెప్పాడు ఈ వాక్యం. ఏం చెప్పాడమ్మంటే, బాగా చెప్పాడయ్యా. ఏం చెప్పాడంటే, బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఉన్నంతసేపు విన్నట్టే లేదాయా. ఏం చెప్పాడు? నవ్వించాడు, జోకులు వేసాడు, అరిశాడు, కేకలు పెట్టాడు. అది వంచనతో కూడినట్టు బోధ. అది అసలు అటువంటి వాళ్ళు నేను పంపలేదు అంటున్నాడు. వాళ్ళు మాయతంత్రాలు కల్పిస్తారంట. శకునం చూసేటటువంటి పాస్టర్లు, సువార్తికులు లేరా? శకునం గడియలను చూసి ముహూర్త బలాలను నిర్ణయించేవారు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అదొక దరిద్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము అనేది నీ యొక్క ఆధీనంలో ఉందా లేదా? అసలు ఏ దినం మంచిది చెప్పండి? ఏ రోజు మంచిది? ఏ సమయం మంచిది? అన్ని దినాలు మంచివే. ఎన్ని వారాలు ఉన్నాయి? 7 వారాలు ఉన్నాయి. ఏ వారాలు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. మంగళవారం ఏం పని చేయకూడదంట. శనివారం శనీశ్వరుడు అంటాడంట. ఇంక నువ్వు ఎప్పుడు చేస్తావు పని? మంగళవారం వేసి స్టార్ట్ చేయబాకు బెదరు. మంగళవారం మంచిది కాదు. శనివారం అంటే శనివారం వచ్చిందా? శనివారం వద్దు. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించేటప్పుడు 1వ దినము ఇది మంచిదై ఉన్నది, 2వ దినము ఇది మంచిదై ఉన్నది, అన్ని దినాలు మంచిదే. 7వ దినము విశ్రాంతిని ఉందాడు దేవుడు. విశ్రాంతిని ఉందండి అన్నాడు. 7 రోజులు మంచియే. సోమవారం నుండి ఆదివారం వరకు అన్ని రోజులు మంచియే. క్రైస్తవులకి ప్రతి ఆదివారం పండగే. పండగలను, ఉత్సవములను ఆచరించొద్దని గ్రంథం చెప్తుంది. కానీ క్రైస్తవునికి నిత్యము పండగ ఏదంటే ఆదివారం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై 3వ దినమున లేచి ఉన్నాడు. చూడండి, నేడు అనే దినము ఉండగానే ఒకరినొక్కడు బుద్ధి చెప్పుకుంటూ బ్రతకండి. నేడు ఈ సమయం నీకు ఉండగానే నువ్వు రక్షణ పొందాలి. నేడు ఈ సమయం నీకు దేవుడు ఇవ్వగానే నువ్వు దేవుని ఆరాధించాలి. నేడు ఈ సమయం నీకు దేవుడు ఇచ్చాడంటే, నీకు ఇంకో దినములు ఇచ్చాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటూ బతకాలి.